బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది అమాయకులు బలైపోతున్నారని చెప్పేసి ఈ మధ్య టాపిక్ ట్రెండ్ అవుతుంది. వాటి విషయాల గురించి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తేనా. ఏంటన్నా ఈ ఇష్యూ ఏంటి? నిన్న మొన్న అరెస్ట్ కూడా వారెంట్ ఇచ్చారు. 8 మంది ఎవరైతే ఉన్నారో అరెస్ట్ వారెంట్ కాదు, అది జస్ట్ శ్రీముఖాలు రండి స్టేషన్కి వచ్చి మాకు సహకరించండి, డీటెయిల్స్ ఇవ్వండి, సో దట్ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుంది. ఈ పెద్ద తరకాలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ప్రమోట్ చేయమని చెప్పేవాడు. జస్ట్ మోడల్స్ ఓకే, బిగ్ మోడల్స్ని వాలంటీర్ ఎవరైతే యాప్ తయారు చేసి, అది ఇల్లీగల్ టెరిటరీ కదా ఇది, ఆంధ్ర అండ్ తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ చేయకూడదు. అయినా కూడా త్రూ సమ్ మీడియేటర్స్ మీరు ప్రోత్సహించండి అని చెప్పి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టించాలి కదా. సో వీళ్ళు తెలుసు, వీళ్ళని ఎందుకు రమ్మన్నారు? అదే వీళ్ళు ప్రమోట్ చేశారు కదా. ప్రమోట్ చేసి వీళ్ళకి తెలియదా చేసేటప్పుడు? తెలియకే చేస్తారు చాలా మంది, తెలిసి ఎవరు చేస్తారు. కానీ తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా పద్ధతిగా చూసుకొని ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అన్ని చూసుకొని చేస్తారు. తెలియని వాళ్ళు చూస్తారు. బట్ ఒకసారి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చేశారంటే అది ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి మేబీ ఫైన్తోనో లేకపోతే మరి తక్కువ శిక్షతోనో ఉండొచ్చు. మోస్ట్ లైక్లీ ఫైన్ ఉంటుంది. బట్ ఏదన్నా మనం వాళ్ళని మాత్రమే అనడానికి లేదు. ఇది అవేర్నెస్ బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద వాళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నప్పుడు ఇది ఇల్లీగల్ అని మనం ఎవరైనా ఎలా అనుకుంటారు? ఒక సోను సుద్దో లేకపోతే ఒక అమితాబ్ బచ్చనో లేకపోతే వీళ్ళందరూ చేస్తున్నప్పుడు, అంతెందుకు ఇండియా టీంనే డ్రీమ్11 స్పాన్సర్ చేస్తుంది కదా. ఇంత జరుగుతున్నప్పుడు ఇది ఇల్లీగల్ అనే స్పృహ అందరిలో కల్పించాలి కదా. మనం అదే క్రికెట్ చూస్తాం, చప్పట్లు కొడతాం అని చేస్తాం, అక్కడ కంటెస్టులు పెడితే ఆడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఈ బెట్టింగ్ యాప్ ఇక్కడ చల్లదు, ఆంధ్ర తెలంగాణలో తప్పు. ఈ విషయం ఇక్కడే వాటిని రాంగ్ చూస్తున్నారు. మన గవర్నమెంట్ పాలసీ అది. బట్ చాలా మంది ఆడి డబ్బులు కోల్పోతున్నారు, బజార్న పడుతున్నారు, జీవితాలు బతుకులు చితికిపోతున్నాయి. దాదాపు లాస్ట్ ఇయరే 1000 మంది దాకా చనిపోయారు అన్నట్టుగా ఎవరో మరి చెప్తున్నారు, విన్నాను నేను. ఆత్మహత్యలు చేసుకుని వీటి వల్ల. బ్యాడ్, వెరీ బ్యాడ్ కదా. సో మంచి చట్టమే, కాకపోతే చట్టం చేయడం మంచిదే, కానీ ఆ చట్టం జనాల దాకా వెళ్ళేట్టు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ వాట్ ఎవర్ ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏదైతే ఉందో, ఈ అరెస్టులు వీటి వల్ల ఇప్పుడు ఏంటంటే మీడియా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి, ఇదిగో ఇది ఒక చట్టం వచ్చింది, ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి, చేస్తే శిక్ష పడుతుంది అని చెప్పి ప్రతి ఛానల్కి ఒక 10 యాడ్స్ ఇచ్చి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు బడ్జెట్ ఇచ్చి ఇలా చెప్పారనుకోండి, గవర్నమెంట్కి కనీసం ఒక కొన్ని కోట్ల రూపాయల వ్యయం అవుతుంది, విచ్ దే షుడ్ డూ యాక్చువల్లీ. బట్ అలా కాకపోయినా కూడా ఇలా చేశారనుకోండి, మీడియా వాళ్ళకి 1 పైసా కూడా ఇవ్వకుండా ఫుల్గా వచ్చి కవర్ చేస్తారు. అండ్ ఈ మెసేజ్ పబ్లిక్లో గట్టిగా వెళ్తుంది, స్టోరీలోకి వెళ్తుంది. ఏదైనా అలా చేసినా ఇలా చేసినా కూడా, అంటే ఇది డబ్బులు ఖర్చు లేకుండా గవర్నమెంట్కి హ్యాపీగా పబ్లిసిటీ కూడా జరిగిపోతుంది. ఏదైనా జనాలకి తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇవి చేస్తే పోతావు, ఆడినోడు పోతాడు, ప్రమోట్ చేసినవాడు పోతాడు, పైవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని ఇంకోసారి ఇటువంటి మన టెరిటరీలోకి రా. కానీ ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో స్టార్టింగ్లోనే స్ట్రాంగ్గా చెప్తే అయిపోయేది, ఇక్కడ దాకా వచ్చేది కాదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదే కదా, స్ట్రాంగ్గా ఎవరు చెప్పేది ఎవరు? ఇవాళ కేసులు పెడుతున్నారు కాబట్టి జనాల్లో కొంత చైతన్యం వచ్చింది. ఇప్పుడు 50 మంది మీద కేసు పెడితే ఒక 5000 మంది ఆగుతున్నారు. సో కాకపోతే ఇక్కడ ఓకే, అంటే అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయం మంచిదే, కానీ తెలియక చేసిన వాళ్ళు పాపం అండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవడం కాదు, ఫస్ట్ కేసు అనగానే భయపడిపోవడము, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా అదొక రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది కదండి. అయ్యో నేను అమెరికా వెళ్ళాలనుకున్నాను, ఇప్పుడు నాకు వీసా ఆగిపోద్దా, లేకపోతే రేపు నేను ఈవెంట్లకు వెళ్ళలేనా, నాకు రేపు సినిమా ఆఫర్లు క్యాన్సిల్ అయిపోతాయి, ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతున్న వాళ్ళు, అంటే ఒక రకమైన భయంలో బతుకుతున్నారు వాళ్ళు. సో అది ఏదైనా కూడా మనం నిజాయితీగా ఒకళ్ళు తప్పు చేస్తుంటే తప్పు చేసామని ఒప్పుకోవడం అనేది మంచిది. అండ్ దీనికి సంబంధించిన సంపూర్ణ సహకారం పోలీసు వాళ్ళకి అందించడం ద్వారా మీకు తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. సో తీవ్రత తక్కువ ఉంటే స్టేషన్లోనే 41 బెయిల్. ఎన్ని యాప్లని ప్రమోట్ చేశారు వీళ్ళు? మనకి పర్టికులర్ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి, కొన్ని యాప్స్ మెన్షన్ చేశారు, ఈ పలానా అని. ఇప్పుడు మళ్ళీ మియాపూర్లో కొత్తగా కంప్లైంట్ రిజిస్టర్ అయింది, చూసుంటే ఇవాళ పొద్దునే అనుకుంటా. దాంట్లో కూడా చాలామంది పెద్దవాళ్ళ పేర్లు, పెద్ద హీరోలు అందరి పేర్లు కూడా వచ్చినాయి. ఎప్పుడైతే వీళ్ళందరూ చేస్తున్నారో, పెద్ద హీరోలు చేస్తున్నప్పుడు, ఓపెన్గానే చేస్తున్నప్పుడు, ఇది చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పుని ఎలా అనుకుంటారు?
వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఓకే లీగలేనేమో అనే ఒక భావన ఉంటుంది కదా, పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకి అంత తెలియకుండా చేస్తారా చేస్తారా అనేది. అన్న ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉద్దేశంలోనే కూడా ఉంటారు లాయర్ ఆడియన్స్. కాదు వెళ్ళి ప్రతిదీ చదువుకునే అంత ఇది కూడా ఉండదు. నేను ఈవేళ మన 24/7 ముఖంగా అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఏమి చేయగలరు, మీ ఫోన్ తీసుకోండి, ఎవరైనా సరే సార్ ఈ ప్రమోట్ చేయండి, ఈ బెట్టింగ్ యాప్ లీగల్ అని చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను మీకు చూపిస్తాను. విచ్ బెట్టింగ్ యాప్స్ ఆర్ లీగల్ ఇన్ తెలంగాణ? ఈ మాట అడగండి. ఓకే. ఈజ్ బెట్టింగ్ లీగల్ ఇన్ తెలంగాణ? ఆల్దో దిస్ ఈజ్ నాట్ అక్యురేట్ ఎనీమోర్. సిన్స్ January 2020, the states Telangana and Andhra Pradesh banned all అండర్లైన్ చేసుకోండి, ఆల్ గ్యాంబ్లింగ్ యాప్స్ ఫర్ ద పీపుల్. సో ఎటువంటి గ్యాంబ్లింగ్ యాప్ అయినా సరే మొత్తంగా బ్యాన్ చేసేసారు 2020 నుంచి. ఇది మనకి ఎక్కడా వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా గూగుల్లో అంతున్న సమాచారం. కానీ వీటిని ప్రమోట్ చేయడం వల్ల లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి కూడా కొన్ని వీడియోస్ చూస్తున్నాం, నిజంగానే వస్తున్నాయి అంటారా? ఉండొచ్చు, బట్ వాళ్ళ స్టేచర్ని బట్టి. సో 50,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఒక రేటు, 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఒక రేటు, 10 లక్షలు ఉన్న వాళ్ళకి ఒక రేటు, 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఒక రేటు, ఇలా స్లాబ్లు వాళ్ళ రీచ్ని బట్టి. బట్ ఎలా అన్న, వీళ్ళందరికి చేసే ముందే అది లీగల్ చెప్పే స్టార్టింగ్లోనే ఎవరైనా మాది లీగలే, మాది చెయ్యండి ఎవరైనా ఇలాగే చెప్పి, ఇప్పుడు 2020 ముందు 20 నుంచి కదా ఇది, 2020 ముందు వాళ్ళు చెప్పడం స్టార్టింగ్ లో అదే అండి, మా కంపెనీ చాలా నిజాయితీ కంపెనీ అని నిజాయితీ. ఇప్పుడు నిజాయితీయా అనేది వేరే విషయం. ఇప్పుడు ఒకసారి మందు తాగద్దు అని అనగా రూల్ తీసుకొచ్చారు, అప్పటి నుంచి తాగితే నేరం, తర్వాత బ్యాన్ ఎత్తేసారు. తాగితే తప్పులేదు, తాగితే నువ్వు పోతావు నీకు తెలుసు, అయినా కూడా లీగల్. అలాగే ఒకప్పుడు లీగల్ ఉండే, ఇప్పుడు ఇల్లీగల్. చేయకండి, చేస్తే పోతారు. ఇలా దీనికి ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ ఏమైనా ఫుల్ స్టాప్ బ్రేక్ అయితే ఇప్పుడు పడింది. పోలీసుల ఇనిషియేటివ్ తోటి ఇప్పుడు ఈ కేసులు పెట్టడం ద్వారా లక్షల మందికి మెసేజ్ రీచ్ అయింది. ఈ త్వరలోనే కోట్ల మందికి రీచ్ అవుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు, ఇంకొకసారి ఇటువంటి యాప్స్ చేయరు. నాని గారిని కూడా, ఏపీలో నానిని కూడా అరెస్ట్ చేశారు, తర్వాత విడుదల కూడా చేశారు. నాని అంటే మన హీరో నాని అనుకుంటా కాదు, లోకల్ బై నాని. సో ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళారు, మళ్ళీ బయటికి తీసుకొచ్చారు, ఫైన్ ఏదో చెప్పారు. సో వీళ్ళకి ఒకవేళ వీళ్ళు లోన్కి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళందరూ? జనరల్గా ఎవరైతే విచారానికి సహకరిస్తారో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండదు, వాళ్ళ తీవ్రత మరీ ఎక్కువ ఉంటే తప్ప. సో తెలియక చేస్తే ఒక టైప్ ఉంటుంది. బట్ ఒకసారి మీకు ఒక నోటీస్ అందిన తర్వాత కూడా మీరు ఇలాంటివి చేస్తున్నారంటే అది వేరే తీరిన అది. సో ఈ లోకల్ బాయ్ నాని సంగతి అయితే మీరు వాళ్ళ మరి బెయిల్ వచ్చినట్టుంది వాళ్ళ, వేరే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. సో తెలియక చేసిన తప్పు అని చెప్పేసి మాట్లాడారు. సో దాంట్లోనే అంటే వీళ్ళు కూడా అలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. వెళ్తే ఇంకా వీళ్ళది మనం ఒకసారి లోన్కి వెళ్ళిపోయి వచ్చాం కదా అన్న థాట్లోనే ఉంటారు. అంతవరకు చేయకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఒకళ్ళని ఇలా చేస్తారో, ఇప్పుడు రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 11 మంది ఉన్నారు అనుకోండి ఇవాళ ఎఫ్ఐఆర్లో. సరే టేస్టీ తేజ వచ్చాడు, మొత్తం వివరాలన్నీ ఇచ్చాడు, అయిపోయింది, తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు విష్ణుప్రియ వచ్చింది, ఇస్తుంది. బట్ ఒకవేళ కనుక టేస్టీ తేజని అరెస్ట్ చేసేసి ఉండుంటే విష్ణుప్రియ వచ్చేదా? అమ్మో అని చెప్పి వెళ్ళిపోయి లాయర్ని ఆశ్రయించి యాంటిసిపేటరీ బెయిల్ ఏదో తెచ్చుకునేది. తద్వారా ఆ డిస్టెన్స్ పెరుగుతుంది పోలీసులకి, అక్యూజ్డ్కి. వీళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్తో పెద్ద దాన్ని ఛేదించాలనుకుంటే కష్టం అవుతుంది. కాబట్టి అంటే ఈ కేసు తీవ్రత కూడా జనరల్గా చూస్తే సెక్షన్ 318 అనేది 3 ఏళ్లలోపు కాబట్టి దీనికి జనరల్గా స్టేషన్ బెయిలే ఇచ్చి పంపిస్తారు. దీనివల్ల లేదు అరెస్ట్ అనేది కనుక జరిగితే మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా బిగుసుకుంటారు. సో ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడమే మంచిది. ఇప్పుడు అందరికన్నా ఫస్ట్ తేజ వచ్చి తను మొత్తం చెప్పడం అనేది మనం నిజంగా హర్షించాలి. అండ్ అంతేకాదు, ఇది ఒక్కటే హర్షించడం అంటే ఇది ఒకటే కాదు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎవరన్నా సరే వాళ్ళ ద్వారా నష్టపోయారు అని అనిపించినప్పుడు ఎవరో వాళ్ళు కనుక్కొని వాళ్ళకి వెళ్ళి జరిగిన నష్టం మన చేతనైనంత మనం పోడ్చడం అనేది కూడా ఇంపార్టెంట్. పోలీసులు కేసులు పెడతారు, అది ఇప్పుడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కోర్టుకు వస్తుంది,
అది వాళ్ళు ఏదైనా ఫైన్ వేస్తారా, శిక్ష వేస్తారా, దానివల్ల ఇక్కడ నష్టపోయిన వాడికి ఏం రకమైన న్యాయం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. సో మేమనేది ఏంటంటే ఇలా ఎవరైతే యాప్స్ చేశారో, ఐ మీన్ ప్రమోట్ చేశారో వాళ్ళ వల్ల కొంతమంది నష్టపోయారు అంటున్నారు కదా, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నష్టపరిహారం కనుక అందించే కార్యక్రమం చేపడితే యాజ్ ఎ యూనిట్ అందరు కలిసి, బిగ్ బాస్ సెలబ్రిటీస్ కావచ్చు, ఆర్ఎల్స్ యాక్టర్స్ కావచ్చు, అందరు కలిసి వీళ్ళని తీసుకొని చేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆడింది, ఇప్పుడు సపోజ్ ఒక రైతు పంట పండించాడు, వాన పడలేక ఇది లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి మనం సాయం చేసామంటే ఒక అర్థం. ఎందుకంటే అతను మనల్ని అందరినీ పోషించే అద్భుతమైన పని చేస్తున్నాడు. లేకపోతే ఒక పాలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ చేస్తున్నప్పుడు సడన్గా ఏదైనా హెవాక్ వచ్చి నష్టపోతే వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం. బట్ వీళ్ళందరూ ఆడింది గ్యాంబ్లింగే. కానీ అయినా కూడా వాళ్ళని దాని ఏమంటారు బాధితులుగానే పరిగణించి చేయొచ్చు. కాకపోతే దాంట్లో మనం తెలియక చేసిన వాళ్ళని మాత్రం గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నిన్న ఒక ఆయన ఎవరో చెప్తున్నారు 98 లక్షలు పోగొట్టుకున్నాడంట ఆయన. 98 లక్షలు నీ దగ్గర ఉంటే ఎందుకు ఈ పనులు? ఆశ 98 లక్షలు కాస్త 10 కోట్లు అయిపోవాలి, 100 కోట్లు అయిపోవాలి. ఎందుకలా? నీ 100 కోట్లు నీకు వస్తున్నాయంటే ఎవరి దగ్గర నుంచో తీసిచ్చిన డబ్బులే కదా, వాడెవడో నష్టపోతేనే కదా నువ్వు లాభపడేది. ఇంకోటి సమాధి మీద కట్టుకునే ఇల్లు ఎందుకయ్యా మనకి? సో ఇటువంటి వాళ్ళకి నేను చెప్పలేను. కానీ బట్ చిన్నపిల్లలు అబౌవ్ 15-16లో ఉన్న వాళ్ళు అమ్మ ఫీజు కట్టుకోమని ఇస్తే ఆ ఫీజు కూడా తీసుకొచ్చి దీన్ని పెట్టి ఆడేయడం, గట్టిగా వాళ్ళు తిరిగితే వీళ్ళెళ్ళి కొంతసార్లు అగాత్యాలు చేసుకోవడం, ఇలాంటివి జరిగినవి. ఇటువంటి జెన్యుయిన్ అంటే వీళ్ళు నిజంగానే తెలియక చేశారు పాపం. చిన్నపిల్లలు ఏదో వస్తుందనే ఆశ దీంతో. అలాగే వీళ్ళు ఎలాగైతే తెలియక చేశారో అలాగే ఇన్ఫ్లుయెన్సెస్లో కూడా కొంతమంది తెలియక చేశారు. అందరం చెప్పండి, కొంతమంది ఉన్నారు. ఏదైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా కొంత సహాయం అయితే మనం చేద్దామనే మా గ్రూప్లో డిస్కషన్ అయితే నడుస్తుంది. లెట్స్ సీ ఇఫ్ మేము లిస్ట్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాము. అన్ని జెన్యున్గా చెక్ చేసి వాళ్ళకి ఏదైనా సహాయం. కానీ చేసేంత ఉంటుందా? చాలా మంది వస్తారేమో. పిలుపునైతే ఇచ్చాము మనం, ఎంతమంది ముందుకు వస్తారో చూడాలి. నిజంగా అందరూ అంటే ఇవాళ ఏదో బయటపడదు కానీ బయటకు వచ్చారు అని అంటే చాలా మంది లాస్ అయి ఉంటారు. అదే అంటారు, అందరికీ ఇవ్వలేము. బట్ జెన్యుయిన్గా కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం వెతికివ్వచ్చు. ఇప్పుడు అదే అంటున్నాను, వాళ్ళు ఏదో నిజంగా ఒక మంచి కార్యం చేసి ఒక వ్యవసాయం చేస్తూ లేకపోతే ఇట్లాంటివి చేసి వాళ్ళు నష్టపోతున్నప్పుడు మనం అందరూ కూడా తల ఒక చేసి, లేకపోతే హుద్ తుఫాన్ వచ్చి ఎవరో ఇల్లు కూలిపోయింది పాపం వాళ్ళకి చేయడం. ఇప్పుడు వీడు డబ్బాసితోటి గ్యాంబ్లింగ్ చేసి నేను నష్టపోయాను, నాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే అక్కడ మనం చూడాల్సింది అమాయకత్వంతో ఆడి నష్టపోయిన వాళ్ళు ఎవరు. కానీ ఇక్కడ రాంగ్ పోర్ట్రే అవుద్దేమో, ఇడికి చేశారా ఆడికి చేయలేదు, అలా అని ఆడేం తప్పు చేశారు. దాన్ని మనం ఏదన్నా ఒక కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఏ కేటగిరీ మనం చూస్ చేసుకోవాలి, ఎంతవరకు మనం దీని లిమిట్ ఒకటి పెట్టుకోవాలి. సో 1,00,000 ఆడిపోయే 1,00,000 దాటిన తర్వాత అంటే అది చిన్న వాళ్ళని మనం పరిగణించలేం. సో వీళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఆడారంటే వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఎక్కువ ఉండి దాన్ని చేసుకొని అది మరీ దురాశ అన్నట్టుగానే అనిపిస్తుంది. అండ్ అందులోనూ కూడా వయస్సు చూడాలి. ఇప్పుడు శుభ్రంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ లేకపోతే ఎవరో టీచర్ పెట్టారు, టీచర్ నలుగురికి చెప్పాల్సిన ఆయన నువ్వు ఇలాంటివి చేస్తే అట్లా కదా. సో నేననేది ఏంటంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు ఫీజులు కట్టుకో కాలేజ్ కానీ ఇచ్చినవి తీసుకెళ్ళి వీళ్ళు ఆడేసి తర్వాత కాలేజ్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి ఉంది అనుకో, అటువంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అట్లీస్ట్ వాడు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటివి చూడాలి. ఇప్పుడే ఒక విత్తనం అయితే నాట్యం, ఇది ఎలా మీరు అడిగి ఇట్లా క్వశ్చన్స్ ఇలాంటివన్నీ వస్తాయి, డిస్కషన్స్ జరుగుతాయి. ఒక ఐడెంటిఫై చేసి కొంతమందికైనా సాయం చేయగలాలని మా కోరిక. ఓకే. సో ఇందాక మీరు గూగుల్లో చెప్పి ఆల్రెడీ చూసారు, ఆల్ బ్యాన్ అన్నారు. ఆల్ బ్యాన్. కానీ కొన్ని అడ్వర్టైజ్లో మాత్రం కొన్ని వెళ్తున్నా ఉన్నాయి. ఖచ్చితంగా అదే ఉన్నాయి. గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి. సో ఇవాళ మీరు అందరి మీద కేసులు పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు కదా, మరి వాటి సంగతి ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ఎందుకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా వాడు చేస్తే తప్పలేదు, నేను చేస్తే తప్ప, అక్కడ ఉంది కదా ఆ ట్రైన్ మీద అది ఉంది కదా మీకు కనబడట్లేదా, 1X లేకపోతే ఇంకోటి డ్రీమ్ 11 అన్నీ వేస్తున్నారు కదా, పెద్ద పెద్ద తలకాయలు కూడా మీరు ఒక పక్క ప్రమోట్ చేస్తుంటే కళ్ళ ముందు వదిలేసి మమ్మల్ని ప్రమోట్ చేశారని చెప్పేసి ఇది పెడుతున్నారని అడుగుతారు ఖచ్చితంగా వీళ్ళు. అలా అడగడంలో అంటే వాడిని ఎందుకు వదిలేసావు అనేది ఉంది తప్ప ఇంకొకటి అసలు విషయం ఏంటంటే జెన్యుయిన్గా నీకు నువ్వు ఫీల్ అయ్యి
అదే నా వల్ల కొంతమంది నష్టపోతున్నారు అని చెప్పి ఆపేయడం అనేది నియంత్రణ నువ్వుగా ఫీల్ అవ్వాలి. ఓకే. ఫీల్ అయ్యి ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వీడియోలు చేస్తున్నారు ఇవాళ రేపట్లో. కానీ అలా చేస్తున్న వాళ్ళని కూడా ఇవాళ చేస్తున్నారు. బట్ నిజమైన న్యాయం నా దృష్టిలో ఏంటంటే వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం. హర్ష సాయి పరారీలో ఉన్నాడు, తర్వాత హైదరాబాద్లో ఒక అబ్బాయి పరారీలో ఉన్నారని చెప్పేసి ఇట్లా కొన్ని వీడియోస్ చూస్తున్నాను. వాళ్ళు నిజంగానే పరారీలో ఉన్నారా? ఏమో అంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పంజగుట్ట ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడితే దాంట్లో ఉన్న 11 మంది ఒకటే రోజున అందరినీ పిలవరు. ఓకే. ఒకళ్ళు ఒక రోజు ఒకళ్ళు ఒక రోజు, ఎందుకంటే వాళ్ళకి అంత వాళ్ళు మొత్తం అన్ని ఎంక్వైరీ చేస్తే డీటెయిల్స్ చేయలేదు కదా. ఒకటే రోజు అందరినీ పిలిచేస్తే ఏం మాట్లాడతారు. కాబట్టి ఒక రోజు ఒక్కొక్కరిని పిలుస్తుంటారు. వాళ్ళు పిలిచిన రోజు కనుక రాకపోతే అది మన పరారీ అని చెప్పేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియా స్పెక్యులేషన్స్. వాళ్ళు అక్కడ పోయారు ఇక్కడ పోయారు, వాళ్ళు వెళ్తే వెళ్ళుండొచ్చు, దీనికోసం పారిపోయారా లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళారా. వీళ్ళు పిలిచినప్పుడు రాలేదు అనే విషయం వాళ్ళు ధృవీకరిస్తే అప్పుడు మనం చేయొచ్చు. పోలీసులు ఇంకా వాళ్ళని పిలవాల. దిస్ ఈజ్ ఎందుకంటే మనకి క్లియర్గా పిలిచింది ఎవరిని, టేస్ట్ తేజ్ అని వెళ్ళి పిలుస్తున్నారు, వాళ్ళు వచ్చారు చెప్తున్నారు అలా.